మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణం ఇవ్వడానికి దిగి వచ్చినటువంటి మన కొరకు శిలువలో తన రక్తాన్ని కాచి మనం రక్షించినటువంటి తిరిగి మన కొరకు రానున్నటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ కలిగిన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. పిల్లరా, మరి నన్ను ఆహ్వానించినటువంటి ముఖ్యంగా దైవ సేవకులు మరి ఇంజటి కృష్ణకుమార్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎప్పుడో చెప్పారు ఆయన ఆహ్వానం, తప్పనిసరిగా వస్తాను బ్రదర్ అన్నాను. దేవుడు రావడానికి అవకాశం ఇచ్చాడు, దాన్ని బట్టి ఎంతో ఆనందిస్తున్నాం. దేవునికి మహిమ. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ కూర్చున్నటువంటి మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా దేవుని ప్రేమించి సమయాన్ని వెచ్చించి వచ్చి కూర్చున్నారు. ఇక్కడ మీకు ఎన్నో పనులు ఉంటాయి, ఇంకేదన్నా చేసుకోవచ్చు ఈ సమయంలో మీరు, కానీ ఆ సమయాన్ని దేవునికి ఇచ్చారు. యాక్చువల్గా అది దేవుడు మీకు ఇచ్చిన సమయమే. చాలామంది గ్రహించరు అది దేవునికి మీరు ఇస్తున్నారంటే దాన్ని అనేక రెట్లు దేవుడు తిరిగి మీకు ఇస్తాడు. నా జీవితంలో నేను చూశాను ఆయన ఆశీర్వాదాలు, ఆయన ప్రేమ అనుభవించాను. పిల్లరా, దేవుని స్తోత్రం. మరి చక్కగా నన్ను పరిచయం చేసినటువంటి దేవుని దాసులు రెవరెండ్ స్పర్జన్ రాజు గారికి వందనాలు. ఆయన ప్రేమను బట్టి ఆ విధంగా నన్ను మెచ్చుకున్నారు. నేనేమి గొప్పని కాదు, మామూలు వ్యక్తినే. దేవుని కృప వల్ల గాడిదకి ఎప్పుడు గొప్పతనం వచ్చిందంటే క్రీస్తు ప్రభువారు గాడిద మీద కూర్చున్నారు కదా. అలాగే దేవుని యొక్క సేవకుడికి ఎప్పుడు ఆ గొప్పతనం వస్తుందంటే క్రీస్తు ప్రభువారిని మోసినప్పుడు, ఆయన ధరించుకున్నప్పుడు, ఆయన్ని ప్రేమించి ఆయన కొరకు జీవించినప్పుడు కదండి. కనుక అది దేవునికి మహిమ. సరే, ఇది దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణం ఇది మనకు. ఎందుకంటే దేవుడి యొక్క ప్రతి మాట కూడా జీవము కలిగిన మాట. క్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు, వాక్యాలు ఏమంటారంటే, తండ్రి నీ ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును అంటారు. దేవుడు మాట్లాడే ప్రతి మాటలో శక్తి ఉంటారు. అందుకే చనిపోయిన లాజరు దగ్గరికి 4వ రోజు వచ్చినా కూడా మరి ఆ మార్తలో ప్రభువా ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చావకుండా నేను అంటున్నా కూడా యేసు ప్రభువారు చెప్తున్నారు, సమాధి దగ్గరికి వచ్చి రాయి తీయమంటున్నారు కదా. తీయమంటే మార్త అంటుంది కదా, ప్రభువా ఇప్పటికి మా సహోదరుడు చనిపోయి 4 దినాలు అయింది, మరి ఇప్పటికి వాసన వస్తుంది ప్రభు అంటారు. అంటే యేసు ప్రభువారికి వార్నింగ్ చెప్తుంది అనమాట. ఇప్పుడు రాయి తీస్తే ఏమవుతుంది? వాసన వస్తుంది. ఎందుకంటే శవంగా మారి 4 రోజులు అయిపోయింది. కానీ యేసు ప్రభువారు అన్నారు, మార్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుమని నేను నీతో చెప్పలేదా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుమని నీతో చెప్పలేదా అన్నప్పుడు ఆ రాయి మాట్లాడకుండా సమాధి మీద ఉన్న రాయి తొలగించారు. యేసు ప్రభువారు లాజరస్ కంఫోర్ట్, లాజరు, ఆ చనిపోయిన లాజర్కి ఇష్టమైన మ్యూజిక్లు వాయించినా బయటికి రాడండి కదా. ఇష్టమైన బిర్యానీ తింటాడని కదా అని ఉద్దేశం మనకు అర్థమైన రీతిలో చెప్తున్నా. లాజర్ను ఊరించే ఏ వస్తువులు సమాధి బయట పెట్టినా బయటికి రాడు. కానీ జీవము కలిగినటువంటి దేవుని మాట ఎప్పుడైతే శవం ఉన్నటువంటి లాజరు దగ్గరికి వెళ్ళిందో లాజరు బ్రతికొచ్చాడు. ఎందుకు ఉపద్ఘాతంగా మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం ఒక్క మాట, ఏదో ఒక్క మాట మనలో ప్రవేశిస్తే దాని ద్వారా మనం ఆశీర్వదించబడతాం. కొంతమంది జీవంలో ప్రవేశిస్తారంటే నిత్య జీవంలో ప్రభువుని నమ్మని వారు ఎవరన్నా ఉంటే. కనుక దేవుని మాటల గురించి పేదరు అంటాడు కదా, ప్రభువా మేము ఎక్కడికి వెళుతాము? నీవే నిత్య జీవపు వాక్కులు కలవాడు, నువ్వు ఒక్కడో మాత్రమే. యూ హ్యావ్ వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నీ దగ్గర మాత్రమే ఆ యొక్క నిత్య జీవపు వాక్కులకి ఎక్కడికి వెళ్తాం ప్రభు అన్నట్టు. కాబట్టి ప్రియులారా, చాలా సంతోషం. దేవుడి మాట వింటారు, మీరు కూర్చున్నారు. నేను ఎక్కువ సమయం తీసుకోను. యాక్చువల్గా అయితే వాక్యానికి కొంచెం ఎక్కువ సమయం కావాలి, కానీ ఇది కాదు సందర్భం. కారణం ఏంటంటే మీరు చాలామంది డ్యూటీకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఉన్నారు, ఆలస్యంగా కూడా ప్రారంభమైంది. మరి ఇవన్నీ కారణాలు ఉన్నాయి కదా. కాబట్టి త్వరగా అయ్యగారు అన్నారు కదా, మీరే అన్నారు కదా, కాబట్టి నేను ఆయనతో 20 minutes తీసుకోండి. మీ ఇష్టం అండి, మీరు మొట్టమొదటిగా నూతన మందిర ప్రారంభోత్సవం కదా, నూతన మందిరం. మరి ఈ మందిరానికి మరి దేవుడి నడిపింపులో షాలోమ్ ప్రార్థనా మందిరం అని మరి అయ్యగారు దేవుడి ప్రేరేపణ బట్టి మరి కొంతమందితో డిస్కస్ చేసి మరి దేవునికి చెప్తూ నా పేరు పెట్టడం జరిగింది. కానీ ప్రియుల షాలోమ్ గురించి కూడా మరి అయ్యగారు ఇక్కడ కొన్ని మాటలు చెప్పారు, మరలా రిపీట్ చేయను. దేవుని స్తోత్రం. అయితే అటువంటి మందిరాన్ని మన మధ్య దేవుడు ఉంచాడు. ఎందుకు అనేటప్పటికీ ఇందా స్పర్జన్ రాజు ఒక మాట అన్నారు, ఏమన్నారు తెలుసా?
సంఘం పెడుతున్నారంటే ఎవరు, ఎందుకంటే చాలా సంఘాలు ఉన్నాయి కదా, ఇంకోటి ఎందుకన్నా. హాస్పిటల్ విషయంలో అలాగంటాం మనం, ఎన్నో హాస్పిటల్ ఉన్నాయంటే ఇంకెందుకంటే అంటామా, దగ్గరలో ఉంటే బాగుండు, గుండెపోటు వస్తే పరిగెట్టుకు వెళ్ళొచ్చు, పొరపాటుని పెరాలసిస్ వస్తే పక్కన హాస్పిటల్ ఉంటే బాగుండదు, బతికే ఛాన్స్ ఎక్కువ, అవునా కదా? ఆలోచించండి మీరు. హాస్పిటల్ ఎన్ని ఉంటే అంత మంచిది. హాస్పిటల్ విషయంలో అలా మాట్లాడతాం కానీ సంఘాలు ఎన్ని ఉంటే అన్ని మంచిదని ఎందుకనో అంటే, సంఘం అంటే మనం చొలకని ఆలోచిస్తున్నాం కాబట్టి. అంటే ఎవరన్నారని కాదు, నాకు తెలవదు, జనరల్గా అర్థం అవడం చెప్తున్నాను పాయింట్. కనుక సంఘం అనేది ఒక భక్తుడు అంటున్నాడు కదా, ఆత్మీయ అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి హాస్పిటల్ లాంటిది. ఆత్మీయ అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి హాస్పిటల్ లాంటిదంట. వాళ్ళు అక్కడికి వచ్చి ఆత్మ స్వస్థత పొందుకొని, దేవుని గురించి విని ఆత్మ స్వస్థత పొందుకొని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. అంతేకాదు వాళ్ళ జీవితాలు ఉన్నటువంటి అస్వస్థత అంటే డిజార్డర్, ఏదైతే క్రమము లేదో ఆ క్రమాన్ని క్రమపరుచుకుంటారో, వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటారో, వారు దీవించబడతారో, అందులో భాగంగా స్వస్థత కూడా పొందుతారు. చెప్పగలను, చెప్పొచ్చు ఆ పాయింట్లప్పుడు. వాక్యం వింటున్నప్పుడే స్వస్థపడినాడు ముగ్గురు తెలిసినారు. అది నేను వాక్యం చెప్తుండగా, అంటే నేను చెప్పినాడు మాట లేదని ఉందంటే కాదు. పోస్ట్ మ్యాన్ లెటర్ తీసుకొస్తాడు, అందులో డ్రాఫ్ట్ ఉంటుంది. పోస్ట్ మ్యాన్ గొప్పతనమా? ఆ డ్రాఫ్ట్ పంపినాడు గొప్పతనం అది. ఇప్పుడంటే మనం ఏదో వెస్టర్న్ యూనియన్లో యాలమల్లాలో అవి పంపేస్తున్నాం పట్టమని. మరి పూర్వం అలా కాదు కదా, డ్రాఫ్ట్ తీసి రిజిస్టర్ పంపేవారు. అది పోస్ట్ మ్యాన్ పట్టుకొస్తే చిరిగిపోయిన బట్టలతో ఉన్నాడా, చింపుడు చుట్టుతున్నాడా, మాసిపోయిన బట్టలతో ఉన్నాడని చూడడం మనం. ఆ లెటర్ అర్జెంటుగా తీసుకుని సంతకం పెట్టేసి ఓపెన్ చేసి ఆ డ్రాఫ్ట్ వాల్యూ చూస్తాం, అవునా కదా? కాబట్టి వాక్యం చెప్పే నేను కూడా పోస్ట్ మ్యాన్ అంటాడు. అమ్మా మీకు ఏమి డెలివరీ ఇస్తున్నానంటే డ్రాఫ్ట్ కాదు, దేవుని యొక్క జీవము కలిగినటువంటి వాక్కులు మీకు డెలివరీ చేస్తున్నాను. మీరు వాటిని తీసుకుంటే ఎంత ధన్యులో, ఎంత ధన్యులో. ఆ ధన్యత అనుభవించిన వాళ్ళకి తెలుస్తారు. అమ్మా సరే, మరి సమయాన్ని నేను అర్థం చేయకూడదు కదా, కరెక్ట్ టైంగా ముగిస్తానని చెప్పాను కదా. అప్పటికి 8 నిమిషాలు అయింది. సరే, ఇంకో 12 నిమిషాలు. అమ్మా అయ్యగారి వాక్యం చదవమని అయ్యగారికి రిఫరెన్స్ ఇచ్చాను, కానీ టైం లేకపోవడం వల్ల అయ్యగారు చదివించలేదు. కానీ మరి నేను చదువుతున్నాను, అయినా కూడా ఎక్కువ వారం కాబట్టి, ఎక్కువ అంటే ఎక్కువ వచ్చినది కాదు, తక్కువే. కానీ మళ్ళీ అందులో కుదించి చదువుతాను నేను. అపోస్తలుల పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21. అమ్మా 3వ అధ్యాయము 19, 20, 21. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని నేను ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము